హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. నిన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అనూహ్యం అనే కంటే ముందు నుంచి గెస్ చేస్తున్న వార్తనే. వైసీపీలో అంబటి రాయుడు చేరడం ఒక అనూహ్య పరిణామం. తాడేపల్లిలో వైఎస్ జగన్ సమక్షంలో, సీఎం వైఎస్ జగన్ సమక్షంలో క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరాడు. దీంతో అంబటి రాయుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. టీమిండియాకు చాలా రోజులుగా ఆడుతున్న అంబటి రాయుడు 2019 వరల్డ్ కప్లో ఆడాల్సి ఉన్న కొంతమంది చేసిన కుట్రల కారణంగా, ఎంఎస్కే ప్రసాద్ లాంటి సెలెక్టర్లు చేసిన కుట్ర కారణంగా సెలెక్ట్ కాలేదు. దాని మీద ఆయన నిరసన వ్యక్తం చేస్తూ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత వైసీపీకి సానుభూతి పరుడుగా కొనసాగుతూ వచ్చారు. తాజాగా ఆయన అంబటి రాయుడు వైసీపీలో చేరారు. అయితే నెక్స్ట్ ఏంటి అన్నది ఆలోచిస్తే, అంటే బయట ఎక్కడా రాని వార్త, మైరా మీడియా ఎక్స్క్లూజివ్ చెప్తున్నది ఏంటంటే, అంబటి రాయుడు సేవలను, అంటే యాజ్ ఎ క్రికెటర్గా నేషనల్ వైడ్ ఫేమ్ ఉన్న వ్యక్తిగా ఆయనను వాడుకోవడం వల్ల వైసీపీకి వచ్చే ప్రయోజనాలు ఏందన్న కోణంలో అంబటి రాయుడుని అయితే గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి, లేదంటే పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దింపే దిశగా స్కెచ్ చేస్తున్నట్టు సమాచారం. మైరా మీడియాకి అందిన ఎక్స్క్లూజివ్ సమాచారం అన్నమాట. ఎందుకంటే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అత్యధికంగా కాపుల ప్రాబల్యం ఉంటుంది. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రతిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ ఈ నియోజకవర్గాల్లో అత్యధికంగా, అంటే కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడిని ఇక్కడ పార్లమెంట్ బరిలో కనుక దింపితే మొత్తం సమీకరణలన్నీ మారే అవకాశం ఉంటుందని వైఎస్ జగన్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయనని పార్టీలోకి ఆహ్వానించి అయితే గుంటూరు పార్లమెంటు లేదంటే పొన్నూరు అసెంబ్లీ నుంచి పోటీ చేయించే దిశగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇక పొన్నూరు ఈక్వేషన్ కనుక చూసుకుంటే, ధూళిపాల నరేంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న, అంటే టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ స్థానంలో ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి రోషయ్య అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. గత 2 సార్లు వైసీపీ అక్కడ డామినేట్ చేస్తూ వచ్చిందనమాట. ఈ నేపథ్యంలో పొన్నూరు కూడా సేఫ్ జోన్గా వైసీపీ హ్యాండ్ ఓవర్లో ఉంది. గత 2 సార్లు గుంటూరు పార్లమెంట్ నుంచి గెలిచిన గల్లా జయదేవ్ ఈసారి తీవ్రమైన ఎదురీత వ్యక్తమవుతున్న తరుణంలో అంబటి రాయుడిని అక్కడ కనుక గ్రౌండ్ చేస్తే విజయం ఈజీగా సాధించవచ్చు అన్న సమీకరణాలు వెలువడుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 25 స్థానాల్లో 22 గెలిచింది. అందులో టీడీపీ గెలిచిన 3 స్థానాల్లో గుంటూరు ఒకటి. సో ఈసారి గుంటూరును టార్గెట్గా పెట్టుకొని అంబటి రాయుడిని ఫీల్డ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీద కేవలం 4205 ఓట్ల తేడాతో, అంటే లాస్ట్ రౌండ్ వరకు కూడా గెలుపు ఇద్దరి మధ్యలో దోబూచులాడింది, గల్లా జయదేవ్ అండ్ వేణుగోపాల్ రెడ్డి మధ్య. సో అంతటి టఫ్ ఫైట్ ఇచ్చిన వైసీపీ ఈసారి ఎట్లాగైనా గుంటూరు పార్లమెంట్ను కొల్లగొట్టాలనే ఉద్దేశంతో అంబటి రాయుడిని అక్కడ ఫీల్డ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్న సమాచారం. ఇక దీనికి తోడు రీసెంట్గా క్రికెటర్సు, ఇతర క్రీడాకారులు పార్లమెంటుకు అటు అసెంబ్లీలో కూడా అడుగు పెడుతున్న ట్రెండ్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమందిని, క్రికెటర్లను, క్రీడాకారులను చట్టసభల్లోకి తీసుకెళ్లే దిశగా జగన్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా అంబటి రాయుడిని తొలిగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నవజోత్ సింగ్ సిద్ధు, రాజ్యవర్ధన్ రాథోడ్, గౌతమ్ గంభీర్, రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా లాంటి వాళ్ళు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి క్రీడాకారుడిగా ఒకవేళ అంబటి రాయుడు కనుక గెలిస్తే పార్లమెంట్లో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కానీ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఏదేమైనా వచ్చే ఏప్రిల్లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరుగుతుందన్నది చూడాలి. ఒకవేళ అంటే పార్టీ సేవలకు వినియోగించుకుంటుందా, లేకపోతే నిజంగానే గుంటూరు పార్లమెంట్ నుంచా, లేదంటే పొన్నూరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తుందా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఇప్పటికే 150 పైగా సీట్లలో జగన్ కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. సంక్రాంతి సందర్భంగా కొంచెం కీడు పండుగ అంటుంటారు కాబట్టి ముహూర్తాలు దాటిపోయిన తర్వాత వచ్చే ఏడాది జనవరి 1st వీక్లో 150కి సంబంధించిన లిస్టు మొత్తాన్ని ఏకబిగిన రిలీజ్ చేసే దిశగా జగన్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే 11 మంది ఇన్ఛార్జీలను మార్చారు. మరికొంతమందిని కూడా హింట్ ఇచ్చారు. అంటే వేరే నియోజకవర్గాలను అలొకేట్ చేయడమా, లేదంటే కొంతమంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టి వాళ్ళని పార్టీకి వాడుకోవడమా అన్నది ఇప్పటికే హింట్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది అసంతృప్తులు, ఉబ్బరం ఆగని వాళ్ళు వేరే పార్టీలలో కూడా చేరుతున్నారు. వంశీకృష్ణ ఎమ్మెల్సీ ఆల్రెడీ జనసేనను ఆశ్రయించారు. ఆయన కొన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది వైసీపీ మీద. ఇట్లాంటి క్రమంలో అంబటి రాయుడు చేరిక
వైసీపీకి ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తుంది అనేది రాబోయే కాలంలో తేలనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్.